ప్రీవియస్ వీడియోలో హైట్ మెథడ్ చూసాం కదా, అందులో ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి. హౌ టు సెట్ ద ఎలిమెంట్ హైట్ యూజింగ్ ద ఫంక్షన్. మనం ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎలిమెంట్ హైట్ని ఎలా సెట్ చేయొచ్చు, లేకపోతే ఎలిమెంట్ హైట్ని ఎలా ఇంక్రీజ్ చేయొచ్చో చూద్దాం ఫంక్షన్ యూజ్ చేసుకుని. సో మనకి ఫంక్షన్కి సింటాక్స్ ఏంటి? సో సెట్ ద హైట్ ఆఫ్ యూజింగ్ ద ఫంక్షన్ ఈజ్ $సెలెక్టర్ డాట్ హైట్ ఫంక్షన్ ఇండెక్స్ కామా కరెంట్ హైట్. సో డాక్యుమెంట్ యూజ్ చేసుకుని ఫస్ట్ ఉన్న హైట్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలో చూద్దాం. సో దాని పర్పస్ మనం $డాక్యుమెంట్ రెడీ ఫంక్షన్ డిఫైన్ చేసుకున్నాం. తర్వాత $#b1 ఇక్కడ బటన్ కాదు. సో నాకు ఈ బటన్కి ఫస్ట్ బటన్కి ఏదైతే నేమ్ ఐడి ఇచ్చానో ఐడి ఇస్తున్నాను ఇక్కడ ఐడి b1. తర్వాత వచ్చేసి క్లిక్ ఫంక్షన్. తర్వాత $div కాకుండా పారాగ్రాఫ్ ఇస్తున్నాను నేను. పారాగ్రాఫ్ ఎలిమెంట్ని యొక్క హైట్ని యూజింగ్ ద ఫంక్షన్ సెట్ చేస్తాం. ఫంక్షన్ యూజ్ చేసుకుని సెట్ చేద్దాం. హైట్ ఫంక్షన్ ఆఫ్ n, c. n అంటే ఏంటి? ఇక్కడ సింటాక్స్ చూసారు కదా, ఇది ఇండెక్స్, సి అనేది కరెంట్ హైట్. అంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ ఎన్ని ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తుంది? ఇండెక్స్ నెంబరు అలాంగ్ విత్ ద సి అంటే ప్రెజెంట్ మన డాక్యుమెంట్లో p ఎలిమెంట్ హైట్ ఎంత ఉంది? 100 పిక్సెల్ ఉంది. సో 100 పిక్సెల్. సో 100 పిక్సెల్ని రైట్ రిటర్న్ C+20 అంటే 100 + 20 120ని రిటర్న్ చేస్తుంది. హైట్ ఎంతకి సెట్ అవుతుంది? ఇప్పుడు 120 పిక్సెల్కి సెట్ అవుతుంది. అంటే మనం ఫంక్షన్ యూజ్ చేసుకుని ఎలిమెంట్ యొక్క హైట్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. రైట్, సేవ్ ద డాక్యుమెంట్ అండ్ రన్ వన్స్. చూడండి ఇక్కడ యాక్చువల్గా నేను ఏం మిస్ చేశానంటే ఇక్కడ వీటిని యాక్చువల్గా హైట్ ఆఫ్ ఫంక్షన్ స్టార్ట్ అవగానే ఫంక్షన్ బ్రేసెస్ని క్లోజ్ చేయాలి. తర్వాత కర్లీ బ్రేసెస్ని చేయడం కూడా మర్చిపోయాను నేను. సో రిటర్న్ C+20 అంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడల్లా ఉన్న వాల్యూకి 20 పిక్సెల్ యాడ్ అవ్వకుండా వెళ్తూ ఉంటుంది. సో ఇంక్రీజ్ చేస్తున్నాం అన్నమాట. సో పారాగ్రాఫ్ నార్మల్గా 100 పిక్సెల్ ఉంది. నేను హైట్ని క్లిక్ చేశాను, పెరిగింది. మళ్ళీ ఇలా 120 పిక్సెల్ ఎప్పటికప్పుడు పెరుగుకుంటూ వెళ్తుంది. నాకు ఇలా కాకుండా ఎలిమెంట్ యొక్క హైట్ని డైరెక్ట్గా సెట్ చేయాలి ఫంక్షన్ యూజ్ చేసుకుని. అంటే యాక్చువల్గా ఇక్కడ 100 పిక్సెల్ ఉంది కదా, నాకు 100కి 20 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. అలా కాదు, డైరెక్ట్గా 150 పిక్సెలే డిస్ప్లే కావాలి. ఇంకా బటన్ తర్వాత క్లిక్ చేసి ఇంక్రీజ్ అవ్వకూడదు. హౌ టు సెట్ ద డైరెక్ట్లీ టు ద హైట్ యూజింగ్ ద ఫంక్షన్. సో నేను ఇక్కడ ఏమేమి పారామీటర్స్ని పాస్ చేస్తున్నాను? C+20 అనేస్తున్నాను కదా, అసలు నేను ఇండెక్స్ని ఏమి పాస్ చేయట్లేదు. ఇండెక్స్ని పాస్ చేయట్లేదు, కరెంట్ వాల్యూని పాస్ చేయట్లేదు. ఇక్కడ డైరెక్ట్గా 170 అని రిటర్న్ చేసేస్తున్నాను. అంటే బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది? హైట్ వచ్చి 170 పిక్సెల్కి పారాగ్రాఫ్కి సెట్ అయిపోతుంది అనమాట. చూడండి, F5. సో హైట్ 150కి సెట్ అయిపోయింది. ఇంకా పెరిగిందా? పెరగదు. ఓకే, నాకు డివ్ కూడా సెట్ కావాలి. సో ఎలిమెంట్స్ని ఎలా సపరేట్ చేస్తా? స్పేస్ తోటేగా. చూడండి ఇప్పుడు దానికి కూడా పెరుగుతుందో లేదో. సో రెండింటికి పెరగటం లేదు. అంటే మనం ఇక్కడ ఒక్క ఎలిమెంట్నే పాస్ చేయగలుగుతాము. సో p, div అని ఇస్తున్నాను. ఇప్పుడు ఇలా అవ్వచ్చా డైరెక్ట్గా? సో రెండింటికి సెట్ అయింది. సో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ని సెట్ చేయాలి అంటే ఎట్ ఏ టైమ్ మనం కామా ఆపరేటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత రిటర్న్ ద హైట్ ఆఫ్ ద డాక్యుమెంట్ అండ్ విండో ఎలిమెంట్స్. చూడండి ఇక్కడ నేను డాక్యుమెంట్ హైట్ని విడ్త్ని కూడా రిఫ్లెక్ట్ చేసుకోవచ్చు. సో ఎలాగా? $p1. సో ఇక్కడ వరకు తీసేస్తున్నాను. $window డాట్ హైట్ ఏం చేస్తుందో చూడండి. $window డాట్ హైట్.
సో ఈ $window.height ని అలర్ట్ బాక్స్ యూజ్ చేసుకుని ప్రింట్ చేద్దాం. అలర్ట్ సో సేవ్ ద డాక్యుమెంట్. సో డాక్యుమెంట్ హైట్ ఎంత ఉందో అనేది ఇప్పుడు నాకు డిస్ప్లే కావాలి. సో 637 పిక్సెల్ ఉంది. నాకు అలా కాకుండా ద హైట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ విండో ఈజ్ వన్స్ వచ్చిన రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే కావాలి. హైట్ ఆఫ్ ద డాక్యుమెంట్ రిజల్ట్ ఇక్కడ డిస్ప్లే కావాలి. విండో రిజల్ట్ ఒక చోట. అందుకని చెప్పి నేను ఇక్కడ స్పాన్ ట్యాగ్ ఒక 2 పారాగ్రాఫ్ క్రియేట్ చేశాను. ద హైట్ ఆఫ్ విండో ఈజ్ స్పాన్ ఐడి ఈక్వల్స్ టు A1 స్పాన్ తర్వాత BR తర్వాత ద హైట్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ స్పాన్ ఐడి A2 తర్వాత BR. సో ఇప్పుడు మరి దీనికి కోడ్ ఎలా రాయాలి? సో స్పాన్లోకి అంటే బటన్ క్లిక్ చేయగానే ఈ స్పాన్లోకి దాని వాల్యూ వచ్చి సేవ్ కావాలంటే మనకి ఫస్ట్ అసలు రిటర్న్ చేద్దాం. అలర్ట్ తీసేస్తున్నాను. సో వాల్యూని ఎక్కడికి తీసుకెళ్ళి సేవ్ చేయాలి? డాక్యుమెంట్ హైట్ వాల్యూని ఎక్కడికి సేవ్ చేయాలి? మన స్పాన్లోకి. సో $span1 $span1 మనకి మెయిన్ మెథడ్ ఏంటి? టెక్స్ట్ మెథడ్ ద్వారా కదా మనం వాల్యూని అసైన్ చేసేది. టెక్స్ట్ ఆఫ్ ఇప్పుడు చూడండి ఫస్ట్ స్పాన్లోకి అంటే ఫైనల్గా ఏంటి? ఫస్ట్ ఏది ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వమంటే ఏమవుతుంది? ఇక్కడ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ $window.height ఏదో 500 వచ్చింది అనుకుందాం. సో టెక్స్ట్లోకి వచ్చి ఇప్పుడు ఇదంతా పోయి ఏమొస్తుంది? 500 పిక్సెల్. సో 500 వచ్చి డాట్ టెక్స్ట్ మెథడ్ యొక్క యూజ్ ఏంటి? ఏదైనా ఎలిమెంట్కి ఆ వాల్యూని అసైన్ చేస్తూ ఉంటుంది. సో span1 అనే ఎలిమెంట్కి ఐడికి ఇక్కడ వచ్చిన వాల్యూని అసైన్ చేసి మనకి డిస్ప్లేలో చూపిస్తుంది. చూడండి ఇక్కడ సేవ్ ద డాక్యుమెంట్ రన్ వన్స్. సో హైట్ సో ఎందుకని డిస్ప్లే కావట్లేదు? ఇక్కడ నేను స్పాన్కి ఐడి A1 ఇచ్చాను. సో యాస్టీస్గా కాపీ పేస్ట్ చేశాను. ఈ span1 అని ఇక్కడ A1. ఇప్పుడు చూడండి రిఫ్రెష్ ద డాక్యుమెంట్. రీలోడ్ ద డాక్యుమెంట్. సో ద హైట్ ఆఫ్ ద విండో ఈజ్ 637 పిక్సెల్ వచ్చింది. అలాగే కింద రెండో స్పాన్ ఉంది కదా, రెండో స్పాన్ దగ్గర ద హైట్ ఆఫ్ ద డాక్యుమెంట్ కూడా డిస్ప్లే కావాలి. సో దానికోసం ఏం రాస్తాం? మళ్ళీ ఈ కోడ్ని రిపీట్ చేస్తున్నాను. $A2లోకి ఏం సేవ్ అవ్వాలి? వచ్చి విండో కాదు డాక్యుమెంట్ హైట్ DOCUMENT డాక్యుమెంట్ హైట్. సేవ్ ద డాక్యుమెంట్ అండ్ రన్ వన్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ స్పాన్ ప్లేస్లోకి 637 డాక్యుమెంట్ విండో హైట్ ఏమో 637 ఉంది, డాక్యుమెంట్ హైట్ ఏమో 692 ఉంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో రిలేటెడ్ విడ్త్ మెథడ్, హైట్ మెథడ్, ఇన్నర్ హైట్, ఇన్నర్ విడ్త్, అవుటర్ విడ్త్ అండ్ అవుటర్ హైట్ మెథడ్స్ గురించి చూద్దాం.